బంధాలు ప్రయాణంలో కలిసే తోటి ప్రయాణికుల వంటివి. ప్రయాణం ముగియగానే ఎవరి దారి వారిదే. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పటికీ దుఃఖపడడు. ఎన్నినాళ్ల నుండి యొనసిన మోహంబు చెలిమి చేత నుండి చెల్లలేక, తల్లిదండ్రి పుత్ర దాయాదుల వంటి భ్రాంతి చేత జిక్కు వడురవేమా. ఎనినాళ్ల నుండి యొనసిన మోహంబు చెలిమి చేత నుండి చెల్లలేక, తల్లిదండ్రి పుత్ర దాయాదుల వంటి భ్రాంతి చేత చిక్కు వడురవేమా. వేమన రాసిన ఈ అద్భుతమైన పద్యం మనిషిని బంధించే మాయ లేదా భ్రాంతి గురించి వివరిస్తుంది. పద్యం యొక్క భావాన్ని కూలంకషంగా మనం తెలుసుకునే ముందు ఒక కథ విందాం. ఇది బౌద్ధుల జాతక కథల్లోని కథ. ఈ కథ పేరు సుజాత జాతక కథ. ఆ కథను సంపూర్ణంగా విన్న తర్వాత పద్య భావాన్ని కూలంకషంగా తెలుసుకుందాం. ఆ తర్వాత కథకి పద్య భావానికి మధ్యన సారూప్యత ఏంటి, ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో సంపూర్ణంగా వివరిస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. మనకు ఖచ్చితంగా జీవితానికి సరిపడేటటువంటి భావాన్ని, అర్థాన్ని ఈ పద్యం అందిస్తుంది. పూర్వం వారణాసిలో ఒక సుప్రసిద్ధ గృహస్థుడు ఉండేవాడు. అతనికి సుజాత అనే కుమారుడు ఉండేవాడు. ఆ గృహస్థుడి తండ్రి అంటే సుజాత తాతయ్య మరణించడంతో అతను తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. తన తండ్రి అస్థికలను ఒక చోట భద్రపరిచి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ పుష్పాలు అర్పిస్తూ గడిపేవాడు. ఆ మోహం వల్ల అతను తన పనులను, ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. తండ్రి పడుతున్న బాధను చూసి కుమారుడైన సుజాత అతనికి కనువిప్పు కలిగించాలని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు సుజాత ఊరి బయట చనిపోయి ఉన్న ఒక ఎద్దు దగ్గరకు వెళ్ళాడు. ఆ చనిపోయిన ఎద్దు నోటి దగ్గర గడ్డిని, నీళ్లను ఉంచి, ఎద్దు రా, ఎద్దు రా, లేచి తిను, నీళ్లు తాగు అంటూ గట్టిగా పిలవసాగాడు. దారి వెంట వెళ్ళేవారు అది చూసి వీడికి పిచ్చి పట్టింది, చచ్చిన ఎద్దు గడ్డి తింటుందా అని నవ్వుకోసాగారు. ఈ విషయం తండ్రికి తెలిసింది. తన కొడుక్కి పిచ్చి పట్టిందని కంగారు పడుతూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తండ్రి సుజాతతో ఇలా అన్నాడు: నాయనా సుజాత, నువ్వు తెలివైన వాడివి అనుకున్నాను. చనిపోయిన ఎద్దు గడ్డి తింటుందని ఎవరైనా అనుకుంటారా? ప్రాణం పోయాక ఈ శరీరం కేవలం మట్టితో సమానం. నీ పిచ్చి పని ఆపు అన్నాడు. అప్పుడు సుజాత చాలా ప్రశాంతంగా తండ్రి వైపు చూసి ఇట్లా అన్నాడు: నాన్నగారు, ఈ ఎద్దు శరీరం కళ్ళ ముందే ఉంది కాబట్టి ఇది లేచి తింటుందని నేను ఆశపడటంలో అర్థముంది. కానీ ఎప్పుడో చనిపోయి బూడిదైపోయిన మీ తండ్రి అంటే నా తాతయ్య తిరిగి వస్తాడని మీరు రోజూ ఏడుస్తూ ఆయనకు ఆహారం సమర్పించడం కంటే పెద్ద పిచ్చితనం ఏముంటుంది? ఆయన ప్రాణం ఏనాడో ఈ శరీరాన్ని వదిలి మరో జన్మ ఎత్తి ఉంటుంది. మీరు పడుతున్న ఈ మోహం, ఈ ఏడుపు కేవలం భ్రాంతి మాత్రమే కదా అని తండ్రితో సుజాత అన్నాడు. కొడుకు మాటల్లోని నిజాన్ని గ్రహించిన తండ్రికి ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగింది. బంధుత్వాలు, అనురాగాలు అన్నీ తాత్కాలికమని, ప్రాణం పోయాక ఆ బంధం కేవలం ఒక భ్రమగా మిగిలిపోతుందని అర్థం చేసుకున్నాడు. వేమన చెప్పినట్లుగా తల్లి, తండ్రి, పుత్ర దాయాదుల వంటి భ్రాంతి మనలో మనం చిక్కుకుపోతాం. సుజాత తండ్రి కూడా తండ్రి అనే మోహంలో పడి అది శాశ్వతం కాదని మర్చిపోయాడు. సుజాత ఆ భ్రాంతిని తొలగించి మోహం నుండి తండ్రిని విముక్తుడిని చేశాడు. బంధాలు అనేవి ప్రయాణంలో కలిసే తోటి ప్రయాణికుల వంటివి. ప్రయాణం ముగియగానే ఎవరి దారి వారిదే. ఈ సత్యాన్ని గ్రహించినవాడు ఎప్పటికీ దుఃఖపడడు. ఎన్నినాళ్ల నుండి యొనసిన మోహంబు చెలిమి చేత నుండి చెల్లలేక, తల్లిదండ్రి పుత్ర దాయాదుల వంటి భ్రాంతి చేత చిక్కు వడురవేమా. మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాలు, వ్యామోహాలు అనేవి నిన్న మొన్నటివి కావు. అవి ఎన్నో జన్మల నుంచి లేదా దశాబ్దాల నుంచి పెనవేసుకుపోయినవి.
తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు అనే సామాజిక చట్రంలో మనం చిక్కుకుని వాటినే శాశ్వతమని నమ్ముతూ మన అసలైన అస్తిత్వాన్ని కోల్పోతున్నామని వేమన గారు ఈ పద్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. మనం పుట్టినప్పటి నుంచి సమాజం మనకు కొన్ని పాత్రలను ఇస్తుంది. నువ్వు ఫలానా వాడికి కొడుకువి లేదా కూతురివి, వీరు నీవారు అంటూ మన మనసును అది ప్రోగ్రాం చేస్తుంది. బాధ్యతలను నెరవేర్చడం వేరు, ఆ పాత్రల్లో పూర్తిగా లీనమైపోయి మన శాంతిని కోల్పోవడం వేరు. వేమన చెప్పిన భ్రాంతి అంటే ఇదే. మనం పోషించే పాత్రలే మనం అనుకోవడం. పద్యంలో చెలిమి చేత నుండి చెల్లలేక అంటే ఆ బంధాల నుంచి విడివడలేక సతమతం అవడం. సైకాలజీ ప్రకారం మితిమీరిన అనుబంధం ఒత్తిడికి, భయానికి దారితీస్తుంది. ప్రేమించడం అంటే బందీ అవ్వడం కాదు. బంధుమిత్రులతో ఉంటూనే మానసికంగా స్వతంత్రంగా ఉండడం నేర్చుకోవాలి. మన సంతోషం ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి ఉన్నంతకాలం మనం చిక్కుపడి ఉన్నట్లే. మోహంబు అనేది ఒక మత్తు లాంటిది. అది మన విచక్షణను కప్పేస్తుంది. తల్లిదండ్రులు, పుత్రులు అనే బంధాలు శరీరానికి, ఈ కాలానికి సంబంధించినవి మాత్రమే అని గ్రహించడమే మానసిక పరిణతి. ప్రస్తుత క్షణంలో జీవిస్తూ మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలి, కానీ వారు మనల్ని నియంత్రించకుండా చూసుకోవాలి. మాయను గుర్తించడమే సగానికి పైగా మానసిక సమస్యలకు పరిష్కారం. చివరికి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం, మధ్యలో వచ్చే ఈ దాయాదులు, పుత్రులు అంతా ఒక ప్రయాణంలో తోటి ప్రయాణికులు మాత్రమే అని గ్రహించాలి. మీ ఆనందానికి మూలం మీ లోపలే ఉంది. బయటి బంధాల ద్వారా వచ్చే గుర్తింపు తాత్కాలికం. లోపలి మనిషిని తెలుసుకోవడమే నిజమైన వికాసం. వేమన ఈ పద్యం ద్వారా మనల్ని నిరాశావాదంలోకి నెట్టడం లేదు. బదులుగా బంధాల పట్ల ఒక స్పష్టత కలిగి ఉండమని చెబుతున్నాడు. బంధాల్లో ఉంటూనే వాటికి బానిస కాకుండా ఉండడమే అత్యున్నతమైన మానసిక స్థితి అని తెలియపరుస్తున్నాడు. వేమన పద్యంలోని పరమార్థం ఏమిటంటే, ఈ ప్రపంచంలో బంధాలు, మోహాలు అనేవి కేవలం భ్రాంతి మాత్రమే. తల్లి, తండ్రి, కొడుకు, దాయాదులు అనే బంధాలు మనల్ని మాయలో పడేసి ముక్తికి దూరం చేస్తాయి అని వేమన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ భావాన్ని వ్యక్తపరిచేటటువంటి సుజాత జాతక కథను మనం విన్నాం కదా. ఆ కథకి వేమన పద్య భావానికి పోలిక ఏంటో ఇప్పుడు కూలంకషంగా చర్చిద్దాం. ఇది తప్పకుండా మనకు అవసరం. ఎందుకంటే ఇలా పోల్చి చూసుకోవడం ద్వారా మనం జీవితంలో దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అనే అవగాహన స్పష్టంగా మనకు ఎరకవుతుంది. కాబట్టి ఈ విశ్లేషణను ఆశాంతం చివరి వరకు విని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. మరొక విన్నపం, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కథకి, వేమన పద్య భావానికి పోలికేంటో తెలుసుకుందాం రండి. మనందరికీ కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు. వారిపై మనకు ప్రేమ ఉండడం సహజం. కానీ ఆ ప్రేమ ఎప్పుడు మోహంగా మారుతుంది, ఆ మోహం మనల్ని ఎలా గుడ్డివారిని చేస్తుంది, ఈ విషయాన్ని 17వ శతాబ్దంలో యోగి వేమన తన పద్యంతో చెబితే, అంతకంటే ముందే గౌతమ బుద్ధుల వారు తమ జాతక కథల ద్వారా వివరించారు. ఈ రెండింటికి మధ్య ఉన్న అద్భుతమైన పోలికలు ఇవి. ఎన్నినాళ్ల నుంచి యొనసిన మోహంబు చెలిమి చేత నుండి చెల్లలేక, తల్లిదండ్రి పుత్ర దాయాదుల వంటి భ్రాంతి చేత చిక్కు వడురవేమా. వేమన ఇక్కడ చాలా రాగా నిజం చెప్పారు. మనం ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న ఈ బంధాలు, అనురాగాలు అన్నీ ఒక రకమైన భ్రాంతిని, అంటే ఇల్యూజన్ని అని ఆయన హెచ్చరిస్తున్నారు. మనం ఒకరినొకరు నావారు అని అనుకుంటాం, కానీ చివరికి ఏ బంధం శాశ్వతం కాదు. ఈ బంధాలనే మాయలో చిక్కుకుని మనం అసలైన ముక్తిని లేదా మానసిక ప్రశాంతతను కోల్పోతున్నామని వేమన గారి భావం. సరిగ్గా ఇదే విషయాన్ని బౌద్ధ జాతక కథల్లోని సుజాత కథ ఎంత ప్రాక్టికల్గా చూపించింది అంటే, వారణాసిలోని ఆ తండ్రి
తన తండ్రి చనిపోతే ఆ బాధలో మునిగిపోయి పనులన్నీ మానేశాడు. అది ప్రేమ అనుకుంటాం, కానీ అది అతన్ని నాశనం చేస్తున్న మోహం. అక్కడ బోధిసత్వుడు అంటే సుజాత మనకు కథలోకి ప్రవేశిస్తాడు. ఆయన చేసిన పని వినడానికి వింతగా ఉన్నా అందులో లోతైన సైకాలజీ ఉంది. చచ్చిన ఎద్దుకు గడ్డి పెట్టడం అనేది ఒక మిర్రర్ యాక్ట్. తండ్రి ఏమంటాడు? చచ్చిన ఎద్దు గడ్డి తింటుందా, నీకు పిచ్చి పట్టిందా అని అడుగుతాడు. అప్పుడు సుజాత రివర్స్లో అడిగే ప్రశ్న తండ్రిని కోలుకోలేని దెబ్బతీస్తుంది. మరి చనిపోయిన నీ తండ్రికి మీరు పెట్టే ఆహారం మాత్రం ఆయనకు అందుతుందా అని అడుగుతాడు. వేమన పద్యాన్ని చదివితే మనకు జ్ఞానం కలుగుతుంది. సుజాత చేసిన పని తండ్రికి జ్ఞానం కలిగించింది. ఇద్దరూ చెప్పేది ఒకటే, మనం దేనికోసం ఏడుస్తున్నామో అది తిరిగి రాదు. అది కేవలం మన మనసు సృష్టించుకున్న భ్రాంతి. వేమన దృష్టిలో దేహం నాశనమైపోతుంది. సుజాత కూడా అదే నిరూపించాడు. ప్రాణం పోయాక శరీరం మట్టితో సమానం. ఎద్దు శరీరమైనా తాతయ్య శరీరమైనా ప్రకృతిలో కలిసిపోవాల్సిందే. వేమన భ్రాంతి చేత చిక్కువడు అని హెచ్చరించాడు. అంటే ఆ చిక్కుల నుంచి బయటపడాలని అర్థం. సుజాత కథలో తండ్రి ఆ దుఃఖం నుంచి బయటపడడమే అసలైన విముక్తి అని తెలియపరిచాడు. మిత్రులారా, వేమన గాని బుద్ధుడు గాని మనల్ని కుటుంబ సభ్యులను ప్రేమించవద్దు అని చెప్పలేదు, కానీ ఆ బంధం మనల్ని కుంగదీయకూడదు అని చెప్పారు. రైలు ప్రయాణంలో మన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తితో మనం స్నేహం చేస్తాం, కానీ స్టేషన్ రాగానే దిగిపోతాం. జీవితం కూడా అంతే. ఈ సుజాత జాతక కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గతాన్ని పట్టుకుని ఏడవడం వల్ల ఉపయోగం లేదు. ఉన్నప్పుడే ప్రేమగా ఉందాం. వెళ్ళిపోయాక ఆ బంధం ఒక జ్ఞాపకం మాత్రమే అని గ్రహిద్దాం. ఇది వేమన పద్యంలోని ఆంతర్యం మరియు సుజాత జాతక కథల్లోని భావం. ఈ భావన, నేను చేసిన విశ్లేషణ మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఇందులో మీకు ఏ అంశం నచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి మంచి విశ్లేషణతో కూడిన మరో వీడియోతో మరొక వారం మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.